ప్రైజ్ ద లార్డ్. పెద్దగా చెప్పండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, స్తోత్రాలు. నా పేరు మీకు తెలుసమ్మా? అసలు నేను ఎవరో మీకు తెలుసా? మీ అందరికీ నేను ఎవరో తెలుసనే నేను భావిస్తున్నాను. ఇంకా నా గురించి మీరు తెలుసుకోవాలని నేను ఈ రోజుకి ఇక్కడికి రావడం జరిగింది. నా అసలు పేరు కొడాలి సువర్ణరాజు. అఫీషియల్గా నా తల్లిదండ్రులు నాకు పెట్టుకున్న పేరు అది. కానీ కొడాలి రిషిగా నా పేరు మార్చుకున్నాను. నా పేరుని ఎలా అయితే నేను మార్చుకున్నానో నా జీవితాన్ని కూడా నేను అదే విధంగా మార్చేసుకున్నాను. నా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి నన్ను చాలా బాగా పెంచారు. మా అమ్మగారు నేను ఏం చేసినా సరే ఆ తప్పుని ఖండించేది కాదు, దాని సపోర్ట్గా నాకు నిలబడేది. బహుశా ఆ అతి ప్రేమే ఈ రోజున నేను ఇలా నిలబడడానికి కారణం అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు నన్ను ఏనాడు కూడా కొట్టలేదు, తిట్టలేదు. వాళ్ళని చాలా బాగా చూసుకున్నారు. 2015లో నాకు మ్యారేజ్ అయింది. నా భార్య దేవుణ్ణి నమ్ముకుని ఉంది. ఆ అమ్మాయికి దైవభక్తి కూడా చాలా ఉంది. కానీ ఏంటంటే నాకే లేదు. దేవుడు అంటే ఎవరో కూడా నాకు తెలియదు. నేను అసలు నమ్మేవాడిని కాదు. ఆ అమ్మాయి చర్చికి వెళ్ళడం మొదలుపెట్టేది అనమాట. కానీ అది నాకు నచ్చేది కాదు. ఎప్పుడైనా సరే అమ్మాయి నాకు చెప్పకుండా చర్చికి వెళ్తే ఆ రోజు మా ఇంట్లో పెద్ద గొడవ అయిపోయేది. నాకు అసలు ఇష్టం ఉండేదే కాదనమాట. ఒక్కగానొక టైంలో తను అనేది నన్ను, అయ్యా ఇంటి దగ్గర చర్చి పెట్టుకుందామా, ప్రేయర్ పెట్టుకుందామా, ప్రార్థన కూడిక అని అనేది. దానికి కూడా నేను కాదనే చెప్పేవాడిని. ప్రార్థన లేదు, ఏమీ లేదు, ఇంకొకసారి అటువంటి మాటలు మాట్లాడకనే అనేవాడిని నేను. అలాంటి జీవితంలో నేను జీవించాను అనమాట. ఇంకోటి వస్తే నా జీవితంలో కొన్ని సంఘటనలు జరిగాయి అనమాట. అవన్నీ నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను పొద్దున్నే 9ంటికి లేస్తే బయటికి వెళ్ళిపోయేవాడిని. మళ్ళా నైట్ 10ంటికి వచ్చేవాడిని. నాకు ఏ పని ఉండేది కాదు. చేతిలో బండి ఉండేది, వెనకాల నా స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్ళతో తిరగడమే నా పని. ఒక పని చేసుకుందాం, ఇంట్లో పెళ్ళాన్ని పోషిద్దాం, పిల్లలు ఉన్నారు, బాధ్యత అనేది నాకు తెలియదండి. బయటికి వెళ్ళిపోయామా, కుర్రోళ్ళతో ఎంజాయ్ చేసామన్నట్టుగానే ఉండేది నా జీవితం. మరి ఇంట్లో భార్య తిందా లేదా, ఏం వండుకున్నారు అన్న విషయం కూడా నాకు తెలిసేది కాదు. నాకు 2020 నుంచి మందు తాగడం నాకు అలవాటైందండి. మందు, సిగరెట్, కొంతమంది అమ్మాయిలతో మాట్లాడడం, ఇవన్నీ నేను అలవాటు చేసేసుకున్నాను. అందరూ అంటూ ఉంటారు, చెడు సావాసాలు చేస్తే చెడ్డ ఆలోచనలు వస్తాయి అంటున్నారు. మరి మంచి స్నేహితులతో సాహవాసం చేస్తే మంచి ఆలోచనలు ఎందుకు రావండి. ఎందుకంటే మనం చెడునే ఎక్కువగా ప్రేమిస్తాం, మంచిని ప్రేమించం. సో చెడ్డ స్నేహితులతో ఉంటే మనకు చెడ్డ ఆలోచనలే వస్తాయి, రెండో ఆలోచన ఇంకేం రావు. అలాగే నా స్నేహితుల వలనో, నా సొంత ప్రమేయం వలన నేను చాలా పాడైపోయాను. నేను డైలీ ముందాడడం మొదలుపెట్టేశాను. ఇంట్లో గొడవలు, శోధనలు ఇవన్నీ ఎదురయ్యాయి. ఏనాడు కూడా మరి నా భార్య నన్ను వదిలే వెళ్ళలేదు, నాకు నువ్వు వద్దు అని వెళ్ళలేదు. చిన్న చిన్న సంఘటనలు జరిగినా అవి మా అమ్మకి ఆ అమ్మాయికి మధ్య జరిగినవి, కానీ మా ఇద్దరి మధ్య ఏ విధమైన విభేదాలు రాలేదు. నన్ను అలా అంటు పట్టుకుని ఉంది అమ్మాయి. ఇంకొక విషయం ఏంటంటే, నేను పార్టీ పరంగా అంటే ఈ రాజకీయ పరంగా నేను కొంత చురుగ్గా ఉండేవాడిని. మా నాన్నగారి కాడ నుంచి మేము తెలుగుదేశం పార్టీయేనండి. మరి ఏమైందంటే తెలుగుదేశం పార్టీలో నేను చాలా చురుగ్గా ఉండేవాడిని. కొంతమంది పెద్దలు నాతో అంటూ ఉండేవాళ్ళు, ఏమని, అరే బాబు
స్పీడ్గా ఉంటున్నావు, చురుగ్గా ఉంటున్నావు, నీకు అంత స్పీడ్ పనిచేయదు, దెబ్బతింటావు. నాకు చాలామంది మా ఇంటి దగ్గర పెద్దవాళ్ళు నాతో అనేవాళ్ళు. కానీ నేను వాళ్ళ మాట పట్టించుకునేవాడిని కదనమాట. ఏంటి మీరేంటి నాకు చెప్పేది అన్న విధంగానే ఉండేవాడిని. మరి అదేవిధంగా కొన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల 2021లో నా మీద ఒక కేసు అయింది. 2023లో నా మీద ఒక కేసు అయింది. ఈ 2 కేసులు కూడా నా మీద అమ్మాయిలే పెట్టారండి. అవును, నా మీద 2 అమ్మాయిలే పెట్టారు 2 కేసులు కూడా. ఒకటే ఒకటే 2021లోదేమో అనివార్య కారణాల వల్ల జరిగింది, 2023 ఏమో పార్టీ పరంగా జరిగింది. 2 నా మీద కేసులు అయ్యాయి. నేను అనుకునేది ఏంటంటే, నేను మంచోడిని కాదు కదా. ఇప్పుడు నేను మంచోడిని అనుకో, వాళ్ళు నా మీద నింద వేయడానికి సరిపోరు. వాడి మీద నింద వేయడం ఏంటి అని 10 మంది అనేవాళ్ళు. కానీ ఆ కేటగిరీలో లేను కదా. సో వాళ్ళు ఏం చెప్పినా ఆ రోజు చెల్లిందనమాట, చెల్లుబడి అయింది ఆ రోజున. అయితే ఏమైందంటే 2021 కేసులో నన్ను నిందితుడిగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. తీసుకెళ్తే మరి మా అమ్మగారు నా దగ్గరే ఉన్నారు ఆ రోజున. నేను ఈ గంటలో కోర్టులో హాజరుపరచాలి. నన్ను కోర్టులో హాజరుపరచాల్సి వస్తే మరి మా అమ్మగారు ఏడ్చుకుంటూ నాతో ఒక మాట అన్నారు. అయ్యా, ఇక్కడికైనా ఇక్కడితోనైనా ఈ జీవితాన్ని వదిలేసే, దేవుణ్ణి నమ్ముకో, ఆయన నేను ఇడిపిస్తాడని. అయినా కూడా నేను నమ్మలేదండి. నేను నమ్మలేదు కూడా. అయితే మా అమ్మ ఏమందంటే, నీకు దేవుడు అంటే నమ్మకం లేదు, మా మాట మీద అయినా సరే, మా కోసం అయినా సరే ఒక్కసారి ఒక్క 5 నిమిషాలు దేవునితో మాట్లాడు, ఒకసారి ఆ దేవునికి మొరపెట్టు అని నాతో అంటే, నేను మా అమ్మగారి మాట కోసమే కేవలం వెళ్ళానండి. వెళ్ళి పోలీస్ స్టేషన్లోనే వాష్రూమ్లోకి వెళ్ళి ఇలా మాట్లాడుకున్నాను. తండ్రి, మీరు నిజంగా ఉన్నారా? మీరు నిజమైన దేవుడేనా? నిజంగా మీరుంటే మా అమ్మగారు ఇలా అన్నారు నాతో, ఈ కేసు నుంచి నన్ను విడుదల చేస్తారని, విడిపిస్తారని నమ్మకంతో మీకు ప్రార్థన చేస్తున్నాను అని అన్నాను. అయితే ఏంటంటే, నేను ఇక్కడ జరిగేది ఏంటంటే, ఒక అమ్మాయి కేసు పెడితే ఒక అబ్బాయి మీద మినిమం 14 రోజులు రిమాండ్ చేయాలి, లేదా 10 రోజులు రిమాండ్ చేయాలి, లేదా వారమైనా చేయాలి. మరి అలాంటిది దేవుడు నా మొర ఆలకించాడనే అనుకున్నా నేను. కోర్టులో నన్ను ఒక్కరోజు కూడా జైలు చేయించలేదు. నేను ఒక్కరోజు కూడా జైల్లో లేను. దేవునికి మహిమ కలుగును గాక. నిజమేనండి, నేను చెప్పేది నిజమే. నన్ను ఒక్కరోజు కూడా రిమాండ్కి, జైలుకి నన్ను తరలించలేదు. సాక్షి సంతకాలు లేట్ అవ్వడం వల్ల ఒక నైట్ నేను జైలు చేయాల్సి వచ్చింది. జడ్జి గారు ఏమి వేయలేదు, మాకు లేట్ అయింది అంతే సాక్షి సంతకాలకి. 2023లో కూడా సేమ్ ఇదే రిపీట్ అయింది కేసు. అదే మళ్ళా అంటే ఈ 2021లో దేవుడు నన్ను రక్షించాడు, కానీ నేను ఆయనకు అనుగుణంగా నడవడం మానేశాను. ఎప్పుడైతే నేను ఆయనకి వాగ్దానం చేసుకున్నానో, తండ్రి నేను నీకు అనుగుణంగా బ్రతుకుతాను, నీ మాట వింటాను అని ఎప్పుడైతే అన్నానో, మనం బయటకు వచ్చాక అది మర్చిపోయాను. సో దేవుడు నన్ను రెండోసారి దెబ్బ కొట్టాడు. 2023లో నా మీద కేసు అయింది. ఆ కేసులో కూడా మరి నేను, తండ్రి తప్పే చేశానయ్యా, నిన్ను నమ్మకపోవడం చేసిన తప్పే, నేను నీ మాట తప్పాను, మరలా అది రిపీట్ అవ్వకుండా చూసుకుంటానని మళ్ళీ ప్రార్థన చేసుకున్నాను. మళ్ళీ సేమ్ ఇదే. ఆ కేసులో ఇంకా ట్విస్ట్ ఏంటంటే, నేను అంటే నన్ను తీసుకెళ్ళడమే లేట్గా తీసుకెళ్లారండి. 6:30కో 6కో ఈవినింగ్. అప్పటికి కోర్టు క్లోజ్ చేశారు. జడ్జి గారు ఇంటికి వెళ్ళాము మేము, నా వెనక 2 కానిస్టేబుల్ నేను కలిసి వెళ్ళాము. అయితే మేడం గారు నా ఎఫ్ఐఆర్ కాపీలన్నీ చదివి నన్ను అడిగారు అన్నమాట, నిన్ను కొట్టారా, ఎప్పుడు అరెస్ట్ చేశారు, ఇవన్నీ కామన్ అడుగుతారు. లాస్ట్గా మేడం గారు చదివి ఏమన్నారంటే, ఈ కేసు ఫైల్ చేసింది ఎవరు అని అడిగారు. ఎవరిని? కానిస్టేబుల్స్ని. ఎస్ఐ గారు మేడం అని చెప్పారు. అవును, ఈ కేసుకి మీరు 15 రోజులు విచారణ చేసి అంటే ఎంక్వైరీ చేయాలి, ఇతని కేసు అంటే ఈ తప్పు చేశాడా చేయలేదా, చేయగలడా చేయడా, వాళ్ళ ఇంటి పరిసరాలు ఎలా ఉన్నాయి ఏంటి, చుట్టుపక్కల మీరు ఎంక్వైరీ చేయకుండా 24 గంటల్లో మీరు కేసు ఫైల్ చేసేసి 24 గంటల్లో కోర్టుకి ఎలా తీసుకొస్తారు?
రేపు పొద్దున మీ ఎస్ఐ గారు 10 కోర్టులో ఉండాలి అని వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి నీకు బెయిల్ ఇచ్చి వెళ్ళిపోమ్మా అని నాకు అన్నారండి. చూసారా ఎంత గొప్పదనం అది. నేను అసలు ఊహించలేదు. ఎందుకంటే 21లో కేసు అయింది, మళ్ళీ 23లో కేసు అయింది, నన్ను ఈసారి వదలరేమో అన్న భయంతోనే ఉన్నాను నేను. కానీ నా దేవుడు గొప్పవాడు. నేను నమ్ముకున్న దేవుడు నన్ను ఎప్పటికీ కూడా విడువడు అని నేను ఆ రోజునే తెలుసుకున్నాను. ఇంకోటి ఏంటంటేనండి, ఈ కేసు 2023 కేసు అయిపోయిన తర్వాత నాకు కొన్ని రోజులకి హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ నుంచి నాకు ఫోన్ రావడం మొదలైందండి. అది కూడా ఎలా అంటే, అరే బాబు నేను ఏ సినిమా ఆడుతున్నాను, నీ మీద రౌడీ షీటర్ ఓపెన్ అయింది, వారం వచ్చి ఇక్కడ సంతకం పెట్టి వెళ్ళాలి అని. దాన్ని షాక్ అయిపోయానండి. నేను ఆయనతో అన్నాను అప్పుడు, సార్ నేను ఏ రేప్ చేయలేదు, ఏ మర్డర్ చేయలేదు, నేను ఎవరిని కొట్టలేదు, అటెంప్ట్ మర్డర్ కేసులు నా మీద లేవు, మీరు రౌడీ షీటర్ ఎలా ఓపెన్ చేస్తారు సార్ అసలు అంటే, ఆ రోజు నేను అంటే నా మీద కేసు పెట్టిన రోజున ఆయన నాతో అన్న మాట ఏంటంటే, అరే బాబు నీకు చెప్పదలిగిన చెప్పాం, స్పీడ్గా ఉంటున్నావు, పార్టీలో ఉంటున్నావు, మీ అధికారం లేదు, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది, నేను లోపలేసేస్తారు, నేను తొక్కేస్తారు, ఇరికిస్తారు అని చెప్పాం, విన్నావా? వినలేదు. ఇప్పుడు ఏం చేయమంటావు? రౌడీ షీటర్ ఓపెన్ చేశారు, రావాలి తప్పదు, వారం వచ్చి సంతకం పెట్టేళ్ళాలి అని అంటే నేను ఆర్గ్యూ చేశాను, నేను రాను అయిదని, రాకపోతే వేరేలా ఉంటుందని వాళ్ళు నాకు వార్నింగ్ ఇచ్చారన్నమాట. సర్లే నేను వెళ్ళలేదండి. వెళ్ళకపోతే మళ్ళా కొన్ని నెలలకి మళ్ళీ ఫోన్ వచ్చింది, ఎస్ఐ గారు మారారు, వచ్చి కనపడాలి అర్జెంటుగా 10 మీరు పోలీస్ స్టేషన్లో ఉండాలి అని నాకు ఫోన్ చేశారు. నేను రానానే అన్నాను, నేను బయట ఉన్నాను రానానే అన్నాను. రాకపోతే ఇంటికి వచ్చి తీసుకొస్తాం, ఇంటికి వస్తే ఎలా ఉంటుందో తెలుసా అని వాళ్ళు నాతో మాట్లాడారు. అప్పుడు నేను చాలా భయపడ్డానండి, నిజంగా చాలా భయపడ్డాను. నేను ఒక గదిలోకి వెళ్ళి అప్పుడు ప్రార్థన చేసుకున్నాను, తండ్రి ఏంటిది, నేను ఏ తప్పు చేయలేదు, నేను ఏ మర్డర్ చేయలేదు, ఏ రేపు చేయలేదు, ఎవరిని కొట్టలేదు, ఏంటి తండ్రి ఇదని ప్రార్థన చేసుకున్నాను. మీరు ఎవరూ నమ్మరు, నిజంగా ఎవరూ నమ్మరు, కానీ నా జీవితంలో జరిగింది కాబట్టే ఈరోజు నేను ఇక్కడ నిలబడడానికి కారణం. ఏమైందంటే, ఒక గంట తర్వాత అదే ఏఎస్ఐ గారు నాకు ఫోన్ చేశారు. అరే బాబు సారీ బాబు, సారీ ఏమన్నారండి, క్షమించు, అరే బాబు సారీరా, నీ మీద రౌడీ షీటర్ కొట్టేశారు, నేను తెలియకుండా నీకు ఫోన్ చేశాను, ఏమనుకోకు అని అన్నారండి. చూసారా ఎంత అద్భుతమో? అద్భుతం కాదా ఇది? అద్భుతమే కదా. నా మీద రౌడీ షీటర్ పెట్టారు, మరి నేను ఏనాడు కూడా నేను పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళలేదు సంతకం పెట్టడానికి, మరి నా దేవుడే నన్ను కొట్టేశాడు. అవునా? తర్వాత ఏమైందంటేనండి, 2024లో నాకు అర్థమైపోతుంది నా లైఫ్, నా జీవితం, దేవుడు నాకు ఇస్తున్న వార్నింగ్స్ ఇవన్నీ అని. ఒకరోజు చిన్నప్పటి నుంచి మా అమ్మగారే అనమాట హోసనా మినిస్ట్రీస్కి వెళ్తూ ఉండేవాళ్ళు. నాకు కూడా చర్చ్ కొన్ని సందర్భాలలో అలవాటైంది. అలాగే నేను మరి మా భార్యతో మాట్లాడి గుడివాడలో హోసనా మినిస్ట్రీస్ ఎక్కడుందో కనుక్కొని వెళ్దామని అనుకున్నామండి. అదేవిధంగా వెళ్ళాము, వాక్యం విన్నాను, నేను రక్షణ పొందాను. ఈ రోజున ఇక్కడ మీ ముందుకు వచ్చి నిలబడడానికి కారణం అయ్యాను. నా తల్లిదండ్రులు చాలా బాధపడ్డారండి. ఎంతగా బాధపడ్డారంటే, మరి అక్కడ మా ఇంటిని కూడా వాళ్ళు కాల్చివేయడం జరిగింది. మీరు ఇప్పుడు కూడా అక్కడికి వెళ్తే మా ఇల్లు ఎవరూ లేని ఒక శ్మశానం లాగా ఉంటుంది. మా ఇంటిని వాళ్ళు కాల్చేశారు. మరి నా తల్లిదండ్రులు అక్కడ చాలా అనాథలుగా బతుకుతున్నారు, వాళ్ళకి ఎవరూ లేరండి, నేనే కొడుకుని. కానీ కన్న కొడుకు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో తల్లిదండ్రులకు వాళ్ళకే తెలుసు. నేను చాలా బాధపడుతున్నాను ఆ విషయంలో. నా తల్లిదండ్రులు అనాథలు చేశారు, నన్ను అనాథలను చేశారు. ప్రతి ఒక్కరూ దేవునికి లెక్క చెప్పుకోవాలి. నేను చాలా పాపాలు చేశాను. నేను ఆ దేవుణ్ణి అడిగాను, తండ్రి నన్ను క్షమించండి, నేను మరలా పాప ఊపులోకి పన్ను అని ఆ దేవునితో నేను వాగ్దానం చేసుకున్నాను. ఈ రోజున ఇక్కడికి వచ్చి నేను నిలబడ్డాను. మరి ఆ రోజున పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు నాకు ఇచ్చిన వార్నింగ్ అండి, అది మాట కదా, అది వార్నింగ్ అనమాట. వార్నింగ్ ఏంటంటే,
నాకు ఇప్పుడు నేను కోర్టుకి వెళ్తాను, నాకు కొన్ని రోజులు బెయిల్ వస్తుంది, వీళ్ళు ఏం చేయలేరు, నన్ను ఏం చేయలేకపోయారు అని మళ్ళా మీ ఊర్లోకి వెళ్ళి కాలర్ ఎగరేసి తిరిగితే మళ్ళా ఇంకో కేసు ఫైల్ చేస్తాం అని ఆ ఎస్ఐ గారు నాకు వార్నింగ్ ఇచ్చారండి. ఎక్కడికైనా దూరంగా వెళ్ళి బతకమని. నేను మరి ఆ రోజు నాకు కట్టు బట్టలతో వచ్చేసాను. నా దగ్గర డబ్బులు కూడా ఏం లేవు. మరి ఆ రోజు నేను డైరెక్ట్గా కోర్టు నుంచి మరి మా అత్తగారి ఇంటికి రావడం జరిగింది. నేను మా అత్తగారు మరి మా మామయ్య గారు నన్ను ఆదరించారండి. కనీసం ఈరోజు కూడా అసలు ఏం జరిగింది ఏంటి అనుకుని నన్ను అడగలేదండి. మరి మా మామయ్య పోలీస్ స్టేషన్కి వచ్చాడు, నాతో మాట్లాడాడు. ఈరోజు 2 సంవత్సరాలు నాకే పని లేదు. నేను వాళ్ళు పెట్టిన అన్నమే నేను తిన్నాను. మరి ఈరోజు నాకు దేవుడు మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు. మా డాక్టర్ గారు చాలా మంచోళ్ళండి. దేవుడు అని అయితే నేను అన్ను. దేవుడు తర్వాత దేవుడు ఎలా ఉంటారో మా డాక్టర్ గారు అదండి, మా సార్. ఆయన అంత మంచోళ్ళు. ఆ కుటుంబం కోసం కూడా మీరు ప్రార్థన చేయాలి. ఇంకొక విషయం ఏంటంటేనండి, నా మీద కేసు పెట్టిన ఏ ఎస్ఐ అయితే నన్ను వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని అన్నాడో అదే ఎస్ఐ ఈరోజు నేను మా సార్ కారులో వెళ్తుంటే మా సార్కి సెల్యూట్ చేస్తాడు. మా సార్కి సెల్యూట్ చేస్తే ఆల్మోస్ట్ నాకు చేసినట్టే. చూసావా దేవుడు ఏ విధమైన అద్భుత కార్యాలు చేస్తున్నాడు నా జీవితంలో. ఇదేనండి నా జీవితం. మీరు అందరూ కూడా మారాలి, అందరూ నాలాగే మారు మనసు పొందాలని నేను కోరుకుంటున్నాను. నా కుటుంబం కొరకు, మరి నా సంబంధికుల కొరకు, నా శత్రువుల కొరకు మీరందరూ ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. చూశారు కదా, ఇప్పటిదాకా నా పాత జీవితాన్ని విన్నారు కదా. ఆ మనిషి వేరు, ఈ మనిషి వేరు. విన్నారు కదా. ఇది కేవలం ఒక మనిషి ద్వారా జరిగింది కాదు, పరిశుద్ధాత్మ ద్వారా జరిగింది. ఆయనకే మనం స్తుతి చెల్లించాలి. ఏ ఒక్క మనిషి మహిమపరచబడేదానికి లేదు. పౌలు రాస్తున్నాడు ఒక మాట, అందరూ బైబిల్ తీయండి అమ్మా, ఎవరో కూడా ఖాళీ కూర్చోవద్దు, అందరూ బైబిల్ తీయండి. నేనే చదువుతాను, మీరు వినండి చాలు. చూడండి, బైబిల్ అందరూ చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వాక్యం. కొందరు మానుకున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా లాగు చేయుడి. కొందరు ఇలా దేవుని సందడిలో కూడుకోవడం, ఒకప్పుడు కూడుకునేవాళ్ళు, ఇప్పుడు మానేశారు. ఇప్పుడు వాళ్ళ ఖాతా ఎక్కడి దాకా వచ్చిందయ్యా అంటే, సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ పండగకి వెళ్ళి, లేదా గుడ్ ఫ్రైడే, ఈస్టర్కి, న్యూ ఇయర్కి వెళ్ళి ఒక యాపిల్స్కాయ కానీ ఒక కేక్ కానీ ఇచ్చి దండం పెట్టుకుని వచ్చేస్తున్నారు. ఏమిటి దానివల్ల మీకు ప్రయోజనం? దినములు చెడ్డవి, సమయం సద్వినియోగం చేసుకోవాలి, అజ్ఞానం వల్లే కాక జ్ఞానంగా ప్రవర్తించుకోవాలి. దేవుడు మనకిచ్చిన వయస్సు దాటిపోతే మరలా చిన్న వయసు మనకు రాదు కదా. దేవుడు మనకిచ్చిన సమయం మనం వ్యర్థం చేసుకుంటే మరలా సమయం మనకు రాదు కదా. అందుకే సమయం సద్వినియోగం చేసుకొని జ్ఞానుల వలె నడుచుకోవాలని లేఖనాలు చెప్తున్నాయి. కొందరు మానుకుంటున్నారు. నేను సంగతి మీకు చెప్తాను వినండి. నేను చేసే ఉద్యోగం దగ్గర మా హాస్పిటల్లో నేను నా నా సహోదరులకు దేవుని గురించి కొన్ని మాటలు చెప్తా ఉంటే ఒక సహోదరాలు విని, ఆమె హైందవ సోదరాలు అన్నమాట, ఆమె విని నా దగ్గరకు వచ్చి ఈ మాట అంది. నన్ను ఏదో పాస్టర్ అనుకుంది అమ్మాయి. అయ్యా పాస్టర్ గారు,
చెట్టు కింద ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? ఆహా, వింటాడా వినడా? పొలంలో పోయి ప్రార్థన చేస్తే దేవుడు వినడండి? ఇంట్లో ప్రార్థన చేస్తే దేవుడు వినడా? ఎందుకు వినడమ్మా? నువ్వు ఎక్కడ ప్రార్థన చేసినా ఆయన వింటాడమ్మా అని చెప్పాను. మరి చర్చిలు ఎందుకు కడుతున్నట్టు అని అడిగింది. పని లేక అని చెప్పా. చేయకూడదని కాదు, చేయగలిగితే పెద్దలందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుని, మన ఇండ్లలో ఉన్న పరిస్థితులు వేరు, పరిశుద్ధ దేవుని మందిరంలో ఉన్న ఆ పరిస్థితి వేరు, మనం అక్కడ సమాజంగా కూడాలి. ఎక్కడైతే మనం దేవుని పేరట సమాజంగా కూడతామో, ఇప్పుడు నేను చెప్పే వాక్యం, నా సాక్ష్యం, ఇవన్నీ లైవ్ కెమెరాలు వస్తున్నాయి. మీరు ఇదంతా మీరు ఇళ్ళలో ఉండి కూడా చూడొచ్చు యూట్యూబ్ లైవ్లో. మరి మిమ్మల్ని ఎక్కడికి ఎందుకు పిలిపించినట్టు? మీకు మంచాలు వేసాను, ఇక్కడ దుప్పట్లు ఇచ్చావా? మీ బాగోగులు చూడగలుగుతున్నావా ఇంతమందికి? మరి ఎక్కడికి ఎందుకు పిలిపించినట్టు? ఎవరైనా ఇలా కూడిక పెట్టుకున్నప్పుడు మీరు తప్పనిసరిగా రావాలి. మీ ప్రాంతాలలో ఉన్న పరిశుద్ధ ఆలయంలోకి కూడి వచ్చి దేవుని మందిరాల్లో ఉన్న ఆశీర్వాదాలని మీరు తప్పనిసరిగా అనుభవించాలి. కొన్ని మందిరాలలో పవిత్రతకి భిన్నంగా అపవిత్రత, నటన, అసూయ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. నీ ఆత్మకి క్షేమం కలిగే, నీ ఆత్మ క్షేమాభివృద్ధి కలిగే విషయం ఏమై ఉంటుందో, అది ఎక్కడుందో వెతుక్కుని అక్కడికి వెళ్ళి మీరు ఆ కార్యక్రమాలను అనుభవించాలి. కూడి రావడం వల్ల ఏమేమి జరుగుతూ ఉంటుందంటే, ఇప్పుడు మీరు అలా కూడి వచ్చారనుకోండి, ఒకరి సాక్ష్యాలు ఒకరు వింటారు. ఒక ప్రాంతపు వాళ్ళు ఇంకో ప్రాంతపు వాళ్ళ గురించి తెలుసుకుంటారు. దేవుడు వాళ్ళకేం చేశారో మీరు వింటారు, మీకు దేవుడు ఏం చేశారో వాళ్ళు వింటారు. విన్న వాక్యాన్ని మీరు నెమరు వేయాలి. అది మీకు శక్తిగా, బలంగా మార్చబడుతుంది. కొందరు మానుకుంటున్నారు, మీరు అలా మానుకోకండి. లోకంలో ఉన్నవి సమస్తము శాపంగా మార్చబడటం మీరు చూస్తున్నారు. హత్యలు, ఈ యవనస్తుల జీవితాలకి శాపాలు, ఈ సినిమా ముచ్చట్లు, ఈ దరిద్రతంతను, నిండు నూరేళ్ల జీవితాలలో ఈ పనికిమాలిన సినిమాల వల్ల, పుస్తకాల వల్ల, వాళ్ళు వాడుతున్న సెల్ ఫోన్ల వల్ల వాళ్ళ జీవితాలకి శాపం కలుగుతూ ఉంది. ఈ భయంకరమైన దినములో మనము, మన పిల్లలు ఏ విధంగా ప్రవర్తించాలి, మనల్ని చూసి అన్యజనులు ఏ విధంగా భయపడాలి అనేది మొదట మనం తెలుసుకోవాలి. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు ఒక ఊరిలో ఉన్నాడని తెలిసిందండి. తెలిసిన వెంటనే ప్రజలు గుంపులుగా వచ్చేశారు. వాళ్ళలో ఒక పక్షవాతం జబ్బుతో ఉన్న వాడిని తీసుకొచ్చారు. మంచం ఎత్తుకుని వచ్చారు. కానీ ఆ ఇంట్లోకి వెళ్దామంటే చోట్లేదు. ఎవరో ఒక ఐడియా చెప్పాడు, పైన మట్టి మిద్దే కదా అది, తీసేయి, ఏం జరుగుతుందో చూద్దామని. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఉన్నాడండి. వాళ్ళంతా అక్కడ కూడి వచ్చారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్నాడండి. మీరంతా కూడి వచ్చారు, ఆత్మతో సత్యముతో ఆరాధించేదానికి వచ్చారు. కొందరు కన్నీళ్లతో రావచ్చు, కొందరు కుటుంబ సమస్యలలో రావచ్చు, నిందలు అనుభవించే వాళ్ళై ఉండొచ్చు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఉంటే జనం అక్కడికి కూడి వచ్చారు. కూడి రావడం మానకండి అని చెప్తుంది వాక్యం. కూడి వచ్చారు. ఆ మంచాన్ని పైనుంచి పట్టి దించారు, ఆయన ఎదుటకు దించారు. ఆయన మొదట ఏమన్నాడో తెలుసా? సచ్చోడా, లేచి నడవరా అని అనలేదు. బైబుల్ చదివేటప్పుడు మీరు ఈ మాటలు గుర్తుపట్టాలి. నా దగ్గరికి వచ్చో బాగుపడతావని లేచి నడవరా అని అనలేదు. ఏమన్నాడో తెలుసా? నీ పాపములు క్షమించబడ్డాయి అని చెప్పాడు. సచ్చోడికి సచ్చు బాగుపడడం ముఖ్యమా,
తన పాపములు క్షమించబడటం ముఖ్యమా? ప్రపంచంలో ఎప్పటికీ ఎవ్వరూ కూడా నేను నీ పాపాన్ని క్షమిస్తాను అన్నవాడు లేడు. దేవుళ్ళు అని పిలువబడిన వాళ్ళు ఉన్నారు, మహాత్ములని పిలువబడిన వాళ్ళు ఉన్నారు, కానీ నేను నీ పాపాన్ని క్షమిస్తాను అన్నవాడు ఎవడూ లేడు. క్షమించగలిగితే యేసు ప్రభు ఒక్కడే క్షమించగలడు. ఆయన మాటలో గాని, పడకలో గాని, నడకలో గాని, చూపులో గాని పరిశుద్ధత మాత్రమే మనకు ప్రకటించాడు. ఆయనకు బావలు లేరు, బామర్దులు లేరు, అత్తామామలు లేరు. ఆయన ఆజన్మ బ్రహ్మచారి, పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడు మన వ్యక్తిగత జీవితాన్ని పరిశుద్ధపరచగలడు. గనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, పక్షవాతం జబ్బుతో ఉన్న వాడికి ఇప్పుడు ఏం కావాలి? స్వస్థత ముఖ్యం, పాప క్షమాపణ ముఖ్యం. నీ పాపములు క్షమించబడ్డాయి అని చెప్పి ఇప్పుడు నువ్వు బాగుపడి వెళ్ళిపోమని చెప్పాడు. ఇప్పటిదాకా అనుభవించారు కదా, సినిమాలు తిరిగారు, పేకాట ఆడారు, చుట్ట బీడి సిగరెట్ కంపులన్నీ ఉన్నాయి. వాడెవడ ఒక్కొక్కడు నవ్వులుతూ ఉంటాడు, నాలుగు కింద పుండు పడినట్టుగా. కైని, మీరాజ్ ఇవన్నీ అనుభవించి అయిపోయింది. ఇక నుంచి శేష జీవితం, నా శరీరం, నా ప్రాణం ప్రభువుకు అంకితం ఇస్తున్నానని ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. మీ ఆత్మలు పరిశుద్ధపరచబడాలని, మీ ఆత్మలను తీసుకెళ్ళి ప్రభువైన యేసుకి మిమ్మల్ని అప్పచెప్పాలనే ఒక చిన్న ఆశ. తలలో ఉంచండి, ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుడివి, పరిశుద్ధుడివి నాయన. ఈ నీ బిడ్డలు నీ పాదాల దగ్గర కూర్చుని విన్నారు, విన్న ప్రకారం నడవాలని ఆశిస్తున్నారు తండ్రి. తగిన శక్తిని, బలాన్ని ఇవ్వండి. కుటుంబాలు మార్చండి తండ్రి. కష్టార్జితం వ్యర్థం కాకుండా సహాయం చేయండి. ఏ ఏ విధమైన కన్నీళ్లతో వచ్చారో ఆ కన్నీళ్ళకి జవాబు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. నీవెంతైనా చేయగలవు, ఏమైనా చేయగలవు నాయన. నీ కృపా బాహుళ్యమును బట్టి, మమ్మల్ని మీరు నడిపిస్తున్న మార్గమును బట్టి స్తోత్రములు. ఏ విధము చేతనైనా ఆద్యంతము మీరై ఉండి మీ దివ్యనామానికి మహిమ కలిగినట్లు సహాయం చేయమని, నీ ఆరోగ్యకరమైన రెక్కలు చాచమని, నీ వైపు చూచుటకు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికి వందనాలండి.